మార్నింగ్ మై డియర్ ఆఫీసర్స్. సో మనం ఏప్రిల్ 2 నుంచి వీడియో సిరీస్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సో ఈరోజు నుంచి మనకి సోషియాలజీకి సంబంధించిన వీడియో సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలానే రేపటి నుంచి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ వీడియో సిరీస్ కూడా శేఖర్ సార్ స్టార్ట్ చేస్తారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ఫస్ట్ వీడియోలో మనం సోషియాలజీ ప్రిపరేషన్ ప్లాన్, ఇండియన్ సొసైటీ మనకి ఏదైతే ఉందో ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించి 30 మార్క్స్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చూద్దాం. అసలు సిలబస్ ఏముంది, మనకి ఇంగ్లీష్లో మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు కాబట్టి దాన్ని తెలుగులోకి ఒకసారి మార్చుకుందాం. కొత్తగా ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలానే లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు, ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకి ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉంటుందో దీన్ని మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఒక్కొక్క పార్ట్ సెకండ్ పార్ట్తో లింకేజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, మరి సోషియాలజీ అనే సబ్జెక్ట్కి రిసోర్సెస్ చాలా తక్కువ. మనకి నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి దొరకవు మార్కెట్లో. నేను నా పర్సనల్గా నేను ఇంతకుముందు లాస్ట్ టైం బ్యాచ్ డీల్ చేశాను. అలానే అంతకుముందు టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ ఒకటి డీల్ చేశాను. నేను మెయిన్గా నాకు దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఎలా అంటే సివిల్స్లో నేను ఆప్షనల్ సబ్జెక్ట్ సోషియాలజీ తీసుకున్నా కాబట్టి నాకు దీనికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉంది. సో దానికి సంబంధించి ఓవరాల్గా నేను ఈ క్లాస్ అనేవి డీల్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మనకి సోషియాలజీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ సబ్జెక్ట్లో ప్రతి క్వశ్చను మనకి సంబంధించిందే ఉంటుంది. మనకు తెలిసిందే ఉంటుంది. దాదాపు ఎక్కడో చూసామే అన్నట్టు ఉంటుంది. ఓకే, ఇక ఏ క్వశ్చన్ మీరు పట్టుకున్నా కానీ ఏ పాలిటీలో చిన్న ఆర్టికల్లో కావచ్చు, లేదంటే ఒక హిస్టరీలో ఉన్నటువంటి ఏదైనా మతాల గురించి కావచ్చు, మన చుట్టుపక్కల సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, అలానే కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఏదో ఒక సబ్జెక్ట్లో మనం చూసిన కంటెంట్ టాపిక్కే మనకి ఇక్కడ సోషియాలజీలో వస్తుంది. ఓకే, మరి ఇటువంటి సబ్జెక్ట్ని ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు దీని ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి మనం దీన్ని అనేదాన్ని ఇప్పుడు మనం చూద్దాం. బేసిక్గా మనకి సోషియాలజీ సబ్జెక్ట్ ఎందుకు ఇంక్లూడ్ చేశారు గ్రూప్ 2 లేదా గ్రూప్ 3, తెలంగాణ గ్రూప్ 3లో ఎందుకు ఇంక్లూడ్ చేశారు అంటే, రేపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళబోయే అభ్యర్థి సమాజంలో డీటీగా అంటే డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, అలానే మరికొన్ని ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా జనాలతో వీళ్ళు మమేకం అవ్వాలి. మరి ఇటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భారత సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి క్యాస్ట్లు, మతాలు, ఇటువంటివన్నీ తెలుసుకుంటే ఒక అవగాహన కనుక ఖచ్చితంగా ఉంటే అతను రేపు సమాజంలో ముందుకి రాణించగలుగుతాడు. ఓకే, ఈ అవగాహన ఉన్న వ్యక్తే రాణించగలుగుతాడని చెప్పన్న ఉద్దేశంలో మనకి ఈ సోషియాలజీ సబ్జెక్ట్ అనేది మనకి పెట్టడం అనేది జరిగిందండి. రైట్, ఓకే. సో ఈ సోషియాలజీ సబ్జెక్ట్ అనేది మనకి పెట్టడం అనేది జరిగింది. మరి ఇటువంటి సోషియాలజీ సబ్జెక్ట్ మనకి 3 సెక్షన్స్గా ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, ఇక్కడ మనకి మొత్తం 5 సబ్జెక్టులు మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉంటే 5లో ఒక్కొక్క సబ్జెక్ట్ మనకి 30 మార్క్స్ ఉంటుంది కదండి. అందులో సోషియాలజీ కూడా 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. రైట్, సో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇస్తున్నారు ఇక్కడ. అంటే యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే ఈ సబ్జెక్టు మనం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి 2 రివిజన్లు మన ఎగ్జామ్ టైంలో మనం కనుక కొట్టగలిగితే, అలానే ప్రాక్టీస్ ప్రిపేర్ అవ్వగలిగితే దీంట్లో మనం ఈజీగా 20 to 25 మార్క్స్ సింపుల్గా గెట్ చేసుకోవచ్చు. స్కోరింగ్ సబ్జెక్ట్. సో 20 to 25 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేసుకునే సబ్జెక్ట్. ఓకేనండి. సో మరి ఇలా మనం ప్రిపేర్ అయితే 20 నుంచి 25 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. ఈ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ దాదాపు ఎలా అడుగుతారంటే మనకి చూడండి, ఇక్కడ మెయిన్గా ఒకటి డెఫినేషన్స్, నిర్వచనాల మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అవి మనకి ప్రతి లెసన్లో ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, ప్రతి లెసన్లో నిర్వచనం అనేది ఉంటుంది. ఈ నిర్వచనాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు, సామాజిక శాస్త్రవేత్త ఎవరు అని చెప్పి, లేదంటే ఒక నిర్వచనం ఇచ్చేసి ఆయన పేరు ఇచ్చేసి ఎవరు ప్రతిపాదించారు అని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. లాస్ట్ టైం కూడా అడిగినవే. ఓకే, సో మరి ఈ సబ్జెక్ట్ మీద మనకి కరెంట్ అఫైర్స్ ప్రభావం ఎంత ఉంటుంది అని చూస్తే లాస్ట్ టైం దగ్గరగా అవుట్ ఆఫ్ 30లో మనకి 4 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి. ఓకేనండి. సో కరెంట్ అఫైర్స్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చినాయి లాస్ట్ టైం. ఓకే, మరి ఇంకేం సబ్జెక్టులు కలుస్తాయి దీంట్లో? ఇంకేం సబ్జెక్టులు మనం చూసినట్లయితే 3వది ఇండియన్ పాలిటీ.
ఇండియన్ పాలిటీ. మరి మనకి ఎగ్జామ్లో లాస్ట్ టైము ఇండియన్ పాలిటీ నుంచి ఆర్టికల్స్ రూపంలో అవ్వచ్చు, లేదంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మరి ఇవన్నీ చూసుకుంటే ఒక 3 to 4 క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీ నుంచి అడిగారండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి జాగ్రఫీ, ఇందులో పార్ట్గానే జాగ్రఫీ, మనకి జనాభా లెక్కల్లో మనం భారత సమాజం గురించి చూస్తాం. మరి అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జాతులు, వర్ణాలు, వర్గాలు మొత్తం మనం చూస్తాం. సో అందులో భాగంగానే మనకి జాగ్రఫీలు కూడా ఈ టాపిక్ వస్తుంది. జాగ్రఫీ నుంచి 1 క్వశ్చన్ అనేది అడిగారు. హిస్టరీ నుంచి చూస్తే హిస్టరీ నుంచి చూస్తే 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. హిస్టరీ నుంచి 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలా మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి కూడా ఈ సోషియాలజీలో క్వశ్చన్స్ అనేవి మనకి పడుతూ ఉంటాయి. ఓకే, మనకి బేసిక్గా థర్డ్ వెల్ఫేర్ మెకానిజం టాపిక్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనకి పాలిటీ మీదే నడుస్తూ ఉంటుంది. ఒక రకమైన పాలిటీ అవగాహన ఉన్న వాళ్ళు ఈజీగా ఈ సెక్షన్ మొత్తాన్ని లేపేయచ్చు. ఒక రకంగా హిస్టరీ అవగాహన ఉన్న వాళ్ళు ఈ మహిళలకు సంబంధించినటువంటి వివిధ రకాలైన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈజీగా చేసేయచ్చు. అలానే కులం టాపిక్, మతం టాపిక్ కూడా లేపేయచ్చు. జాగ్రఫీ ఒక రకంగా అవగాహన ఉన్నవాళ్ళు ప్రాంతీయతత్వం టాపిక్ని ఈజీగా లేపేయచ్చు. అలానే మన గిరిజనుల టాపిక్ ఏదైతే ఉంటుందో గిరిజనుల టాపిక్ని కూడా ఈజీగా లేపేయచ్చు. సో ఇలా మీ ప్రిపరేషన్ అనేది ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ మనకి ఇక్కడ ఇచ్చే లెసన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకొని ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలని ఇప్పుడు చూద్దాం. ఓకే, మనకి ఓవరాల్గా మనకి మొత్తం 3 సెక్షన్స్గా మన సిలబస్ని ఇవ్వడం అనేది జరిగింది. సో షర్ట్ మొత్తం ఏషియన్ పెయింట్స్ అయిపోయింది, రైట్. సో మనకి మూడు సెక్షన్స్గా మన సిలబస్ని ఇవ్వటం అనేది జరిగింది. సో మొదటిది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారత సమాజ నిర్మాణం. ఓకే, భారతదేశంలో సమాజం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఇది నిర్మాణం జరిగింది అనే బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. దానికోసం ముందుగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ సమాజం అంటే ఏంటి చూడండి. సో ఫస్ట్ సమాజం, వాట్ ఈజ్ సొసైటీ అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, సో సమాజం అనేది తెలుసుకున్న తర్వాత భారత సమాజం, భారతదేశంలో మరి ఇన్ని రకాలమైనటువంటి జాతులు, వర్ణాలు, వర్గాలు, కులమతాలు ఇన్నున్నా కానీ భిన్నత్వంలో ఏకత్వం అనే భావనతో భారతదేశం ఇంకా ముందుకెళ్తుంది. ఓకే, మరి ఇటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సమాజం ఎన్ని రకాలుగా ఉంది, భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి జాతులు ఉన్నారు, ఇవంతా కూడా మనం ఫస్ట్ సమాజం అనే బేసిక్ టాపిక్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ భారతదేశ సమాజం. ఓకే, భారత సమాజం, భారత సమాజం, సమాజ నిర్మాణం అనే సెకండ్ టాపిక్ని చూస్తాం. సో ఇక్కడితో మీకు భారతదేశ సమాజం, ఇండియన్ సొసైటీ అనే ఒక టాపిక్ మీద మీకు ఓవరాల్గా ఒక ఓవర్వ్యూ అనేది వస్తుంది మీకు. ఓకే, ఓవర్వ్యూ, అసలు భారత సమాజం అంటే ఏంటి, సమాజంలో ఏ పార్ట్స్ ఉన్నాయి, కులాలు ఏంటి, మతాలు ఏంటి, భాషలుగా ఏంటి, ప్రాంతాలుగా ఏంటి, మొత్తం కూడా ఒక టాపిక్లో మనం చూస్తాం, భారత సమాజం అనే టాపిక్లో ఫస్ట్. ఇక మన సిలబస్కి వద్దాం. మన సిలబస్లో మనకి సమాజం గురించి చూసిన తర్వాత నీ దగ్గర నుంచే మొదలవుతుంది. ఎప్పుడైనా నీ దగ్గర నుంచి మొదలైనప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీ. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ నీ తర్వాత సమాజం మొదలవ్వాలి అంటే ముందు నీ కుటుంబంతో మొదలు. ఓకే, ఫస్ట్ కుటుంబం. ఓకే, సో నీ కుటుంబంలో ఉన్న నలుగురా లేదా మీది పెద్ద కుటుంబమా, ఇవన్నీ ఉమ్మడి కుటుంబమా, ఇవన్నీ చూసుకుంటాం. అయితే ఇక్కడ ఈ కుటుంబం అనే టాపిక్లో మనకి లాస్ట్ టైం ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ అడిగారు. ఐ థింక్ 2 or 1 minute నోట్ డౌన్ చేశాను. సో కుటుంబం అనే టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగారు. ఓకే, కుటుంబం అనే టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ టైం.
ఓకే, సో కుటుంబం అనే టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వివాహం అనే టాపిక్ అనేది మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కుటుంబం అనే టాపిక్లో మనకి సబ్ టాపిక్స్ చాలా ఉంటాయండి. అంటే మనకి నార్మల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు బేసిక్గా మనకి చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఇవి కాకుండా స్పెషల్గా కొన్ని మన సౌత్ ఇండియన్లో అలానే నార్త్ ఇండియన్లో ఉన్నటువంటి కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గురించి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. లైక్ నంబూద్రి ఫ్యామిలీస్ కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. ఈ టాపిక్లోకి వెళ్ళినప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అది జస్ట్ ఇప్పుడు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొంచెం నార్మల్గా చూద్దాం. ఓకే, సో కుటుంబం అనే టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి అడిగారు లాస్ట్ టైం. తర్వాత నెక్స్ట్ మనకి సమాజంలో మనం పార్ట్ కావాలి అంటే, మన కుటుంబం పార్ట్ కావాలి అంటే మెయిన్ ఎలా కలుస్తారు అంటే వివాహం ద్వారానే కలుస్తారు. ఓకే, సో వివాహం అనే టాపిక్ అనేది వస్తుంది. ఓకే, మరి ఈ వివాహం టాపిక్ అనేది లాస్ట్ టైం ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, సో వివాహానికి సంబంధించిన చట్టాలు అవ్వచ్చు, వివాహానికి సంబంధించిన చట్టాలు చేసిన ఇయర్స్ అవ్వచ్చు, ఓకే ట్రిపుల్ తలాక్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఈ వివాహం టాపిక్ మీద 4 క్వశ్చన్స్ అనేవి అడిగారు. అది హిస్టరీ నుంచి అవ్వచ్చు లేదా పాలిటీ అయినా అవ్వచ్చు. ఓకే, సో ఓవరాల్గా మనకి క్లబ్ చేసి మనకి సోషియాలజీలో ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ హిస్టరీ పాలిటీ మీకు ఓవర్ ఉంటే ఇక్కడ చాలా ఈజీ అయిపోతుంది మీకు, రైట్. సో వివాహం టాపిక్ నుంచి మనకు 4 క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ మనకి కుటుంబం, వివాహం ఈ 2 చూసిన తర్వాత మనకి సమాజంలో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే బంధుత్వం, కిన్షిప్ అంటాం ఇంగ్లీష్లో, బంధుత్వం. ఓకే, సో బంధుత్వం అంటే ఏంటి, ఎన్ని రకాలు, ఇవన్నీ కూడా మనం టాపిక్లోకి వెళ్ళిన డిస్కస్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ చూడండి, భారత సమాజం విశిష్ట లక్షణాలు అనే మొదటి టాపిక్కే మనకి 6th క్లాస్లో ఉంటుంది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో, మన ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో కూడా మనకి ఇది 6th క్లాస్ నుంచి మనకి సోషియాలజీని పరిచయం చేసుకుంటూ వస్తారు. ఓకే, మనకి గ్రూప్ 2 ఓరియంటేషన్లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం సివిల్స్లో సోషియాలజీని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆ ప్యాటర్న్ బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవుతాం. ఓకే, సో ఆ దృష్టిలో మనం చూస్తే ఫస్ట్ కుటుంబం, వివాహం, బంధుత్వం. ఓకే, మరి కుటుంబం, వివాహం, బంధుత్వం ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి సమాజంలో నెక్స్ట్ది ఏంటండి అంటే కులం. నెక్స్ట్ది కులం. ఈ టాపిక్ నుంచి కూడా మనకి లాస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ అనేవి అడిగారండి. 2 క్వశ్చన్స్ అనేవి అడిగారు లాస్ట్లో. ఈ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత దేని నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా నేను ఒకసారి చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనకి కులం అనే టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి అడిగారు. కులం తర్వాత మతం. ఓకే, సో ఈ మతం టాపిక్ మనకి దగ్గరగా మతం అవ్వచ్చు, మతతత్వం అవ్వచ్చు, కమ్యూనలిజం. మరి దీని నుంచి మనకి దగ్గరగా ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేవి పడినాయి లాస్ట్ టైం ఎగ్జామ్లో. మతం, మతత్వం అంటే మతత్వం అనేది మనకి సెకండ్ సోషల్ ఇష్యూస్లో వస్తుంది, సామాజిక సమస్యల్లో. సో ఈ రెండింటి మీద కలిపి మనకి 4 నుంచి 5 క్వశ్చన్స్ లాస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మతం, కులం, మతం, నెక్స్ట్ జాతి. ఓకే, ఎథ్నిసిటీ అంటాం, జాతి ఇది ఒక చిన్న టాపిక్. దీని మీద లాస్ట్ టైం ఈ టాపిక్ మీద స్పెసిఫిక్ టాపిక్ మీద అయితే క్వశ్చన్ ఏం రాలేదు. సో మతం మీద ఒక 4 నుంచి 5 క్వశ్చన్స్ అనేవి పడి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ట్రైబ్స్, తెగలు. సో ఇక్కడ మనకి ఈ టాపిక్లో అలానే దీని నుంచి మనకి 3rd టాపిక్లో దీనికి ఎక్స్టెన్షన్ ఉంటుంది, తెగలు లేదా గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించింది. సో ఈ పర్టికులర్ టాపిక్ మీద కరెంట్ అఫైర్స్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, కరెంట్ అఫైర్స్లో ఛాన్స్ ఉంటుంది, అలానే పాలిటీలో క్వశ్చన్స్ అడిగే కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఎస్టీలకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్, ఎస్టీ కమిషన్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా అలానే ఒక తెగిచ్చేసి వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అని చెప్పి క్వశ్చన్ కూడా అడుగుతుంది. ఇది మనకి జాగ్రఫీలో వస్తుంది, బట్ ఇక్కడ మనకి ఫుల్ లెంత్ టాపిక్గా ఉంటుంది. సో ట్రైబ్స్ లేదా తెగలు నెక్స్ట్ టాపిక్. ఓకే, సో 9th టాపిక్ వచ్చేసరికి మనకి తెగలు. సో ఫస్ట్ మనకి భారత సమాజ నిర్మితి అనే టాపిక్ ఇచ్చి దాంట్లో మనకి 1 by 1 చూసుకుంటూ వస్తే అసలు బేసిక్ సమాజం అంటే ఏంటి, భారత సమాజ నిర్మాణం ఎలా ఉంటుంది అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ మ్యారేజ్, నెక్స్ట్ కిన్షిప్, ఆ తర్వాత క్యాస్ట్, కమ్యూనిటీ, తర్వాత ఎథ్నిసిటీ, తర్వాత ట్రైబ్స్. సో ఇన్ని రకాలుగా మొత్తం 9 టాపిక్స్ అనేవి మనం చూస్తాం.
దీంతో పాటుగా మనకి ఇంకొక టాపిక్ ఇక్కడ ఇంక్లూడ్ చేసింది ఏంటి అంటే మహిళలు. మరి సమాజంలో మనం అన్నీ చూసుకుంటూ వస్తున్నాము. అన్నీ చూసేటప్పుడు ఆడ మగ వ్యత్యాసం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఎక్కువగా డీప్గా చర్చిస్తాము. ఈ మహిళల టాపిక్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ 1, 2, 3 3 టాపిక్స్ మనం చూస్తున్నాం కదా, అంటే 3 పార్ట్స్ చూస్తున్నాం, 3 సెక్షన్స్ చూస్తున్నాం కదా. ఈ 3 సెక్షన్స్లో కూడా ఈ మహిళలు అనే టాపిక్ నుంచి మనకి 6 నుంచి 7 క్వశ్చన్స్ అడిగారండి లాస్ట్ టైం ఎగ్జామ్లో. 6 నుంచి 7 క్వశ్చన్స్ అడిగారు. అంత ఇంపార్టెంట్ టాపిక్. అంటే మనం దీన్ని ఇంటర్లింక్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, సో మహిళలు అనే టాపిక్ మనం మొదలు పెట్టుకుంటే ఇక్కడ భారత సమాజంలో మహిళల యొక్క స్థానం నుంచి మొదలు పెట్టుకొని హిందూ సమాజంలో ఋగ్వేద కాలంలో మహిళలు ఎలా ఉండేవాళ్ళు, వేదకాలంలో అంటే యజుర్వేద కాలంలో ఎలా ఉండేవాళ్ళు, వేదకాలం నుంచి సింధు నాగరికతకు వచ్చేటానికి ఎలా ఉన్నారు, ఓకే, తర్వాత ఏన్షియంట్ ఇండియాలో ఎలా ఉన్నారు, మోడర్న్ ఇండియాలో ఎలా ఉన్నారు, ఇటువంటి అంశాలన్నీ చూస్తాం. నెక్స్ట్ క్రిస్టియన్ సమాజంలో మహిళలు వాళ్ళ స్థాయి ఎలా ఉంటుంది, ముస్లిం సమాజంలో మహిళల స్థాయి ఎలా ఉంటుంది, ఇటువంటి అంశాలన్నీ చూసుకుంటూ వస్తాం మహిళలు అనే టాపిక్లో. ఇది దగ్గరగా మనకి లాస్ట్ టైం చేసినప్పుడు ఒక 3 to 4 hours వచ్చిన టాపిక్. అలానే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగిన టాపిక్ కూడా ఇది. ఎట్ ద టైమ్ ఆఫ్ మనకి ప్రిలిమ్స్ జరిగే టైంలో మనకి పార్లమెంట్లో బిల్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మహిళా రిజర్వేషన్ సంబంధించిన బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో దాని గురించి క్వశ్చన్స్ అని అడిగారు. ఓకే, సో ఇప్పుడు కూడా మనకి పిఐబి నుంచి మనం డేటా తీసుకుంటాం కాబట్టి మీకు కరెంట్ అఫైర్స్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, అలానే ఈ సబ్జెక్ట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఎటువంటి ఇబ్బంది వద్దు. ఓకే, మ్యాక్సిమం ఎక్కువ కవర్ చేద్దాం. మనకి ఇంకా టైం చాలా ఉంది కాబట్టి 150 days ఉంది కాబట్టి ఎక్కువ టైం అనేది కవర్ చేసుకుందాం. సో ఇది మనకి మొత్తం 10 లెసన్స్ మనకి పార్ట్ 1లో ఉంది. ఓకే, సో బేసిక్గా సమాజం అంటే ఏంటి, భారత సమాజ నిర్మాణం ఏంటి, నెక్స్ట్ కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, మతం, జాతి, తెగలు, మహిళలు, ఇలా మొత్తం 10 లెసన్స్ మనకి ఇవ్వడం అనేది జరిగిందండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి మరి సమాజం అనేది ఎగ్జిస్టింగ్లో ఉన్నప్పుడు, కులం అనేది ఉన్నప్పుడు, ఆ కులంలో ఉన్నప్పుడు ఎదురు కులం వాడు ఎవడన్నా వచ్చినప్పుడు వాడిని చూసి వీళ్ళు తక్కువ కులం అని చెప్పి మాట్లాడటం, లేదా మతం చూసి ఇంకొక మతం వాళ్ళు ద్వేషించడం, ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. మరి సమాజంలో ఆడ మగ ఇద్దరు ఉన్నప్పుడు ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ అని చెప్పి మాట్లాడినప్పుడు జెండర్ ఈక్వాలిటీ అనేది దెబ్బతింటుంది కదా. మరి ఇటువంటివి కూడా వాటిని ఏమంటారు అంటే సామాజిక సమస్యలు అనే పేరుతో వాటిని పిలవడం అనేది జరుగుతుంది. మరి ఈ సామాజిక సమస్యలు ఏముంటాయి, సమాజం గురించి మనం చూసాం. మరి సామాజిక సమస్యలు అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సో మరి సమాజం అనేది ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు సామాజిక సమస్యలు కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. ఓకే, మరి ఇది ఫస్ట్ పార్ట్ కింద మనం తీసుకుంటే సెకండ్ పార్ట్లోకి మనం వచ్చేద్దాం. ఈ సెకండ్ పార్ట్ మనకి ఏంటంటే సోషల్ ఇష్యూస్. ఓకే, సామాజిక సమస్యలు. మరి ఈ సోషల్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దీంట్లో మనకి వచ్చే మెయిన్ అంశాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది కులతత్వం అని ఇచ్చారండి. కులతత్వం, దీన్ని మనం ఇంగ్లీష్లో క్యాస్టిజం అనే పేరుతో పిలుస్తాం, క్యాస్టిజం. రెండోది మతతత్వం, కమ్యూనలిజం, కమ్యూనలిజం అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మూడోది ప్రాంతీయతత్వం. ఓకేనండి, కులతత్వం, మతతత్వం, మూడో టాపిక్ వచ్చేసరికి మనకి ప్రాంతీయతత్వం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం మహిళల టాపిక్ని మనం చూస్తున్నాం. ఇదే టాపిక్కి ఇంటర్లింక్గా ఇక్కడ సో మహిళల గురించి చూస్తున్నాం కాబట్టి వీళ్ళకి సంబంధించిన సమస్యలు, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్. ఓకే, సో మహిళలపై నేరాలు, అంటే సమాజంలో మహిళలపై నేరాలు. ఓకే, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్. సో దీనికి మనం ఆల్రెడీ మనం పిఐబి నుంచి లాస్ట్ టైం జరిగినప్పుడు డేటా అనేది తీసుకున్నాం. ఆ డేటా అనేది చాలా ఉపయోగపడింది ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. చాలామంది ఎంత ఉపయోగపడిందంటే సపోజ్ ఇక్కడ బాలలు, మహిళలు ఈ రెండింటికి సంబంధించిన డేటా కంబైన్డ్గా దొరుకుతుంది మనకి. దీని నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, ఓకే, ఈ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 1 by 1 మన నోట్స్ లాగిస్తే వాటిలోంచి క్వశ్చన్స్ అనేవి అడిగారు. ఓకే, అలానే దివ్యాంగుల టాపిక్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. ఈ దివ్యాంగుల టాపిక్ నుంచి కూడా మనకి
మనం ఆ రోజు డిస్కస్ చేసుకున్నాం, దివ్యాంగులకు సంబంధించిన కొన్ని ఎంఓయూల గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు చూడండి, ఓల్డ్ క్లాసెస్లో ఒకసారి మీరు రివిజన్ చేసుకుంటే దాంట్లో ఉంటాయి. ఆ ఎంఓయూల్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము, అటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, అలానే బాలలకు సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించిన ఒక ఈవెంట్ ఎక్కడ జరుగుతుందని కూడా మనం మాట్లాడుకున్నాం, అది కూడా ఎగ్జామ్లో ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో ఇంకా మనం ఈ టాపిక్స్లోకి వెళ్ళిన తర్వాత డెప్త్గా ప్రతి అంశాన్ని చూద్దాం, కరెంట్ అఫైర్స్ని కూడా అక్కడ మనం టచ్ చేసుకుంటూ వెళ్దాం. రైట్. సో మహిళలపై నేరాలు అనేది మనకి 4th టాపిక్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 5th టాపిక్ దీంట్లో వచ్చేసరికి బాల కార్మికులు. సో మనం మహిళలు బాలలు అనే 2 అంశాలు చూసినప్పుడు ఇక్కడ మనకి బాల కార్మికులు, అసలు బాలలు అంటే ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని బాలలు అంటారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని బాల కార్మికులు అంటారు అని చెప్పి కూడా మనం చూస్తాం. ఓకే, సో బాలలు అంటే ఎవరు, బాల కార్మికులు అంటే ఎవరు, ఈ 2 అంశాలను కూడా మనం గమనిస్తాం. రైట్. నెక్స్ట్ 6th టాపిక్. ఇందులోనే 6th టాపిక్ మనం చూసినట్లయితే యువత. మరి ఒక దేశానికి వెన్నెముక లాంటి యువత, అన్ఎంప్లాయిడ్ యువత. రాజకీయ నాయకులు ఓకే అనుకుంటేనే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దానికోసం తన్నుకునే యువత. వీళ్ళల్లో అశాంతి, అన్రెస్ట్ఫుల్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది? ఓకే, మరి అలానే వాళ్ళ ఫేవరెట్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎవరన్నా అవతల వాళ్ళు కామెంట్ పెడితే రెచ్చిపోయే యువత. ఇటువంటి యువత ఏదైతే ఉంటుందో, వీరు ఈ యూత్కి సంబంధించినటువంటి అన్రెస్ట్ఫుల్నెస్ ఏంటి, అలానే ఎజిటేషన్స్, ఏ ఎజిటేషన్స్లో ఇప్పటిదాకా ఎందులో పాల్గొన్నారు? ఫ్యాన్ వార్స్ కాదు, ఆన్లైన్లో జరిగే ఫ్యాన్ వార్స్ కాదు, అవి చాలా జరుగుతూనే ఉంటాయి చిల్లరగా. అవి కాదు, పనికొచ్చే పనులు. రియల్గా యూత్ లేదా స్టూడెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా జరిగినటువంటి ముఖ్యమైన ఉద్యమాలు ఏంటి, వాటి ద్వారా మనకు వచ్చిన అవుట్కమ్స్ ఏంటి, ఓకే, అది జరగటం వల్ల జరిగినటువంటి ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఇక్కడ యువత అశాంతి అనే లెసన్లో మనం చూడబోతామండి. యువత అశాంతి. ఓకే, సో ఇది మనకి 2nd టాపిక్లో మొత్తం మనకి 6 లెసన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 6తో పాటు మనం స్టార్టింగ్ అసలు సామాజిక సమస్య అంటే ఏంటి అనేది కూడా మనం చూస్తాం. ఓకే, వాట్ ఆర్ సోషల్ ఇష్యూస్ అనేవి మనం చూస్తాం. సోషల్ ఇష్యూస్ అనేవి, సామాజిక సమస్యలు అంటే ఏంటి అని మనం తెలుసుకున్న తర్వాత 1 by 1 మనం ఈ అంశాలని గమనించుకుంటూ వస్తాం. ఓకే, మరి సమాజం చూసాం, సమాజంలో ఉన్నటువంటి సమస్యలు చూసాం. మరి ఈ 2 సమస్యలు మనం తెలుసుకున్నప్పుడు ప్రతి మనిషి దీనికి పరిష్కారం చేయగలుగుతాడా? చేయలేడు కదా. మనం ప్రభుత్వాలను ఎన్నుకున్నదే అందుకు, సమస్యలకి పరిష్కారం చూపించడానికే మనం ప్రభుత్వాలను ఎన్నుకుంది, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అవ్వచ్చు, మరి ఇటువంటి సామాజిక సమస్యలు వల్ల హింసించబడుతున్న జనాలకి వాళ్ళు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే సంక్షేమం ఏంటి, వాళ్ళ యొక్క పాలసీస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఎప్పుడైతే సమాజ నిర్మాణం అయిందో ఆ సమాజంలో కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు రెక్టిఫై చేయడానికి ప్రభుత్వాలు కొన్ని పాలసీస్, అలానే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలని పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, అవేంటో చూద్దాం. సో దాంట్లో భాగంగా మనం 3rd చాప్టర్, ఈ 3rd చాప్టర్లో మనం చూసే అంశాలు ఏంటో చూద్దాం. ఓకే అండి, సో 3rd చాప్టర్లో మనకి పబ్లిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చూస్తాం. ఫస్ట్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధి మరియు సంక్షేమం. ఓకే, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధి మరియు సంక్షేమం భారత రాజ్యాంగంలో నుంచి మనం మొదలు పెట్టుకుంటూ వచ్చి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు, ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, అలానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్సీ ఎస్టీలకి ఇచ్చేటువంటి పథకాలు, వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఈ 2 చూస్తాం మనం. ఓకే, సో ఫస్ట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయి, వీటికి సంబంధించిన అథారిటీస్ ఏమున్నాయి, కేంద్ర ఎస్సీ కమిషన్, కేంద్ర ఎస్టీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్టీ కమిషన్, వీటి యొక్క స్ట్రక్చర్ అనేది చూస్తాం. ఓకే, వీటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వీటికి చైర్మన్ ఎవరు, దాంట్లో మెంబర్స్ ఎవరు, ప్రతి అంశాన్ని మనం చూసుకుంటూ వస్తాం. ఓకే, సో ఎంతమంది మెంబర్స్ ఈ కమిషన్లో ఉంటారు, ప్రతి ఒక్క అంశాన్ని మనం చూసుకుంటూ వస్తాం.
సో ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ల మీద వీరి మీద జరిగినటువంటి అట్రాసిటీస్ ఏమి ఉన్నాయి, కులతత్వంలో మనం చూస్తాం అట్రాసిటీస్. లాస్ట్ టైం అట్రాసిటీస్ మీద 2 క్వశ్చన్స్ అడిగారు. ఓకే, సో అట్రాసిటీస్ మీద 2 క్వశ్చన్స్ అడిగారు. అంటే ప్రతిసారి లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ లాగా ఉంటుందా అని కాదు, మనం బేసిక్స్ నుంచి చదువుకుంటూ వెళ్తే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేసుకోవాలి. రైట్. సో ఈ వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీరి కోసం ప్రభుత్వాలు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి విధానాలు, పాలసీస్ ఏంటి, వివిధ రకాలైనటువంటి కమిషన్స్ ఏంటి, అలానే రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ ఆర్టికల్స్ ఏంటి అని మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలు అనేది మనకి ఇక్కడ ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వాళ్ళ తర్వాత మనం చూసినట్టయితే రెండోది, సో దీంట్లోనే మనకి ఎస్టీల్లో గిరిజన సంక్షేమం లాస్ట్ టైము గిరిజన సంక్షేమం మీద 2 క్వశ్చన్స్ అడిగారు. అంటే గిరిజనులకు సంబంధించి కొన్ని ప్రత్యేక రాష్ట్రాలు ఉంటాయి మనకి, పంచాయతీల్లో కూడా మనకి అదొక టాపిక్, అంటే అదొక సెక్షన్గా ఉంటుంది 243 ఆర్టికల్స్. సో మనకి ఇక్కడ గిరిజన సంక్షేమం గురించి క్వశ్చన్ అనేది లాస్ట్ టైం అడగడం అనేది జరిగింది అని చెప్పొచ్చండి. రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంట్లోనే వెనుకబడిన వర్గాలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్, వెనుకబడిన వర్గాలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే ఏంటి, సో వీటికి ప్రభుత్వాలు ఎటువంటి పాలసీస్ కల్పించినాయి, ఎటువంటి కమిషన్స్ ఉన్నాయి, ఓకే, అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి వీరికి పథకాలను అనేవి అందిస్తున్నారు అనేవి మనం ఇక్కడ చూసుకుంటూ వస్తాం. రైట్. నెక్స్ట్ వెనుకబడిన వర్గాలు తర్వాత చూడండి, ఇక్కడ ఇక మనకి మెయిన్ టాపిక్ అయినటువంటి మహిళలు, బాలలు, వికలాంగులు. చూడండి, మహిళలు ఇది వాళ్ళ బాగా ఇబ్బంది పెడుతుందండి. బాలలు, వికలాంగులు లేదా దివ్యాంగులు. సో ఈ దివ్యాంగులు అనే పదం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకుంటూ వస్తాం. 2016లో మనకి బాత్లో స్టార్ట్ అవుతుంది దివ్యాంగులు అనే పదం. సో మీకు ఫస్ట్ బేసిక్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నేను ఈ పదాన్ని వాడటం అనేది జరిగింది. ఓకే, సో ఈ టాపిక్ని బేసిక్గా మనం దివ్యాంగులు అనే పదంతో మనం వాడతాం. ఓకే, సో మీరు స్టార్టింగ్లోనే ఇప్పుడు దివ్యాంగులు అని చెప్తే చాలామందికి అర్థం కాదు కాబట్టి నేను వికలాంగులను వాడాను ఫస్ట్. ఓకే, సో అందు లెసన్ మనం వెళ్ళేటప్పుడు దివ్యాంగులు అంటే ఎవరు, వారికి సంబంధించిన వివిధ రకాలైన చట్టాలు ఏమున్నాయి, ఆర్టికల్స్ ఏమున్నాయి, ప్రభుత్వ రక్షణలు ఏమున్నాయి వాళ్ళకి, ఇవన్నీ మనం చూస్తాం. సో ఇది మనకి ఓవరాల్గా సిలబస్. ఓకే, సో మొత్తం 3 సెక్షన్స్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. 30 మార్క్స్ అండి. 30 మార్క్స్ని మనకి 3 సెక్షన్స్గా ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 1 భారత సమాజ నిర్మితి, సెక్షన్ 2 సామాజిక సమస్యలు, సెక్షన్ 3 ప్రభుత్వ విధానాలు మరియు సంక్షేమ పథకాలు ఏమున్నాయని చెప్పి అడుగుతారు. ఓకే, సో సెక్షన్ 1 మనకి ఏంటంటే బేసిక్గా సమాజం, భారత సమాజం అంటే ఏంటి అసలు అవగాహన అనేది మనకు రావాలి. మన చుట్టుపక్కల ఉన్న సమాజం అంటే ఏంటి, ఎన్ని రకాల కులాలు ఉన్నాయి, ఎన్ని రకాల మతాలు ఉన్నాయి. చూడండి, బేసిక్గా మనకి హిందూ మతం, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ చదువుకొని వెళ్ళారు లాస్ట్ టైం. నేను స్పెషల్గా మళ్ళీ ఇవన్నీ మనకు తెలిసినవే, జొరాస్ట్రియన్లు ఉన్నారు, ఇవి ఒక టాపిక్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పి నేను మళ్ళీ క్లాస్లో స్పెషల్గా చెప్పాను. జొరాస్ట్రియన్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి అని చెప్పి నేను అడిగాను. జొరాస్ట్రియన్ మీద క్వశ్చన్ అడిగారు మనకి మతం టాపిక్లో. జొరాస్ట్రియన్కి సంబంధించి వాళ్ళు చనిపోయిన తర్వాత దక్మా అని చెప్పి ఒక పద్ధతి ఉంటుంది, ఒక స్తంభానికి ఇలా కట్టేస్తారు. సో దాని మీద క్వశ్చన్ అనేది పడింది. ఓకే, ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు, చాలా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు నేను చెప్పిన కొన్ని పాయింట్సే ఎగ్జామ్స్లో పడినాయి. అట్లా అని చెప్పి 30 క్వశ్చన్స్ ఇస్తే 30 క్వశ్చన్స్ పడినాయి అని చెప్పి అసలు ఎవరు నేనైతే చెప్పాను. ఓకే, 20 నుంచి 22 పడినాయి స్ట్రైట్ అవే. కరెంట్ అఫైర్స్లో కూడా పడినాయి. ఓకే, అయితే ఇక్కడ 30కి 30 అని పడతాయని చెప్పి ఎవరైనా చెప్తున్నారంటే నేను ఒకటే మాట చెప్తాను, ఆ పేపర్ ఇచ్చిన వాడికే సరిగ్గా లాస్ట్ టైము సరైన ఇది లేదు. ఎందుకంటే మీరు చూసారు లాస్ట్ టైం గ్రూప్ 2 రాసిన వాళ్ళు రాసిన తర్వాత ఒక్కడి మొహంలో రక్తం చుక్కలేదు. మీకు తెలుసు లాస్ట్ టైం రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఎగ్జామ్ రాశారు, బయటకు వచ్చారు, ఎన్ని మార్కులు వస్తాయి? 15, 20, 25 ఈ దాంట్లో ఎవరు? లాస్ట్ టైం ఏదో బాగుండి 1:100 తీశారు, ఈసారి మాత్రం 1:100 తీయరు. ప్రతిసారి 1:100 అనేది తీయరు. 1:50 అనే ప్రిపేర్ అవ్వండి. మినిమం మనకి 70 మార్కులు టార్గెట్గా పెట్టుకోండి. మినిమం 70 మార్కులు టార్గెట్గా పెట్టుకోండి.
ఈజీ ఈజీ టార్గెటే, చిన్న టార్గెట్ అంటే పెద్ద ఇదైన టార్గెట్ ఏం కాదు. ఇక్కడ నుంచి ప్రిపేర్ అయితే ఈజీ టార్గెటే 70 అనేది. అనవసరమైన క్వశ్చన్స్ పక్కన పెట్టేసుకొని మనకి రాని క్వశ్చన్స్, మనకు వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ పోతే 70 అనేది ఈజీ టార్గెటే. ముందు ప్రిలిమ్సే మన టార్గెట్. అసలు ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకుంటే మెయిన్స్కి వెళ్తాం. అంతేగాని ముందుగానే నేను ఇక్కడి నుంచి ఎకానమీ ప్రిపేర్ అవుతా సార్, పాలిటీ ప్రిపేర్ అవుతా సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపేర్ అవుతా సార్, అవి కూడా యాడ్ చేయండి. మీరు యాడ్ చేయండి అంటే నేను పంపిస్తాను, ఓకే, నో ప్రాబ్లం. నేను పీడిఎఫ్ పంపించడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ విషయంలో. నాకు ఈ సబ్జెక్ట్ కావాలి అంటే ఐ విల్ సెండ్ ఇట్ టు ద ఆల్ పర్చేజ్ మెంబర్స్. మీకు మెయిన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ అయినా నేను ముందే యాడ్ చేస్తాను, దానికి నో ప్రాబ్లం. ఆల్రెడీ జరిగినవే కదా, ఓకే. సో దానికి నో ప్రాబ్లం. కానీ మీ ఫోకస్ అంతా కూడా ప్రిలిమ్స్ మీదే పెట్టండి. ప్రస్తుతానికి ప్రిలిమ్స్ మీదే పెట్టండి, కంప్లీట్ చేసుకోండి. ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 days గ్యాప్ తీసుకుని ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని మెయిన్స్కి వెళ్ళండి. అంతేగాని ముందు అనవసరమైన డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి పక్కన పడేయండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఇలా పెట్టారు, ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అలా పెట్టారు, ఒకటి ఫాలో అవ్వండి, వీడియో చూడండి, ఎగ్జామ్ మెటీరియల్ ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ రాసుకోండి, మల్టిపుల్ టైమ్స్ రాయండి. మీరు రాయాల్సిందే ఎగ్జామ్. దానికోసం మళ్ళీ వాడు పీడిఎఫ్ పెట్టాడని చెప్పి మళ్ళీ స్క్రోల్ చేసుకొని, ఇంకొకటి పెట్టండి స్క్రోల్ చేసుకొని, అందులో ఒక న్యూస్, ఇందులో ఏమవుతుంది. ఫాలో ద అఫీషియల్ ఆర్డర్. ఆ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఎంతమంది లాస్ట్ టైము 10 మార్కులు, 5 మార్కులు, 4 మార్కులతో పోయింది సార్, నాకు ఇందులో పోయింది సార్ అని చెప్పి ఎంత ఇబ్బంది పడ్డారు. మీలో కూడా ఉన్నారు చాలామంది. ఈ 1 or 2 మార్క్స్ లేదా 5 మార్క్స్, ఒక 10 మార్క్స్లో పోయినవాడు బాధ కాదు. మీకంటే 1 మార్క్ ఎక్కువ వచ్చిన వాళ్ళు వెళ్ళి అక్కడ సెక్రటేరియట్లో కూర్చుంటున్నారు, లేదంటే డీటీగా ఆఫీస్లో కూర్చుంటున్నారు. 1 మార్క్ గ్యాప్లో ఇదంతా తలకిందులు అయిపోయింది. ఎక్కడ తేడా? స్ట్రాటజీ, టైం మెయింటెనెన్స్, ఈ రెండే తేడా. సో బిల్డ్ ఏ స్ట్రాంగ్ స్ట్రాటజీ అండ్ టైం మెయింటెనెన్స్. ఇది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఉన్న 5 నెలల టైంని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి, ఓకే. కనిపించిన ప్రతి పీడిఎఫ్ చదవద్దు, కనిపించిన ప్రతి మ్యాటర్ చదవద్దు, ఓకే. మీ వరకు ఒక సెట్ ఆఫ్ నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఏది కనిపిస్తే చదివేసి చివరికి ఏది కాకుండా అవ్వద్దు, ఓకేనండి. సో మీ ప్రిపరేషన్ అనేది ఒక స్టైల్లో ఉండాలి, అంటే ఒక ఫ్లోలో ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఎక్కువ మార్కులు సాధించే ఇది మనం పెట్టుకోవాలి. వీలైనంత ఎక్కువ మార్కు, టాప్ మార్క్ మనం రావాలి అనే ఉద్దేశంలోనే పెట్టుకోండి. అంతేగాని ఒకళ్ళు కట్ ఆఫ్ 40 ఎగ్జామ్ రాసి వచ్చి వాళ్ళ ఛానల్లో 30 కట్ ఆఫ్ చెప్పారు, ఈ ఛానల్ 40 కట్ ఆఫ్ చెప్పారు, ఇంకొకరు 20 చెప్పారు. ప్రతిసారి 1:100 తీయరు, 1:50 ఉంటుంది. ఇది ఇంతకుముందు 1:12 ఉండేది, ఓకే. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 5 నెలల టైం ఉన్నప్పుడు టైంని ఎలా యూజ్ చేసుకోవాలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ ప్లానింగే రేపు పొద్దున్న తీసుకెళ్ళి మీ చేత ఒక సెక్షన్ ఆఫీసర్ గాను, ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గాను, ఒక ఏఎస్ఓ గాను, ప్రమోషన్ వస్తే ఎస్ఓ గాను, ఓకే, ఒక సెక్షన్ని మీరు మెయింటైన్ చేసే క్యాపబిలిటీ అని మీకు పెరుగుతుంది. ఇక్కడి నుంచే అది మీరు అలవాటు చేసుకోండి. సో నేను అందుకే స్టార్ట్ చేసేటప్పుడే మా మార్నింగ్ మై డియర్ ఆఫీసర్స్ అనే కారణం అది, ఓకే. సో ఆ యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా అయిపోతుంది. ప్రిలిమ్స్ అయిపోతుంది. ప్రిలిమ్స్ ఈ స్ట్రాటజీలో వెళ్ళిపోతే మనం ప్రిలిమ్స్ అయిపోతుంది. ఎట్లన్నా చూపిస్తా చూడండి. సింపుల్గా మహిళలు టాపిక్ పట్టుకున్నారు, వివిధ సమాజాల్లో మహిళలు ఎలా ఉన్నారో చూస్తున్నారు. ఇలా చూసిన తర్వాత మహిళల్లో వాళ్ళ మీద జరిగేటువంటి హింస ఏముంటుంది? వరకట్నం ఉంటుంది, సతీసాగమనం ఉంటుంది, బాల్య వివాహాలు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి చట్టాలు ఏంటి, ఏ సంవత్సరాలు చేశారు, దానికి కారణం ఎవరు, ఇవన్నీ చూసుకుంటారు. సో మహిళలకి హిస్టరీ ఉంటుంది. ఋగ్వేద కాలంలో ఎవరు ముఖ్యమైన మహిళలు ఎవరు ఉన్నారు, యజుర్వేద కాలంలో నెక్స్ట్ మన ఏన్షియంట్ టైంలో ఎవరు ఉన్నారు, మెడివల్ టైంలో ఎవరు ఉన్నారు, భారత రాష్ట్రపతులుగా చేసినటువంటి మహిళలు ఎవరు ఉన్నారు, ఈ అంశాలన్నీ చూసుకుంటూ వస్తారు. నెక్స్ట్ మహిళల్లో ముస్లిమ్స్లో, ఇస్లాం సమాజంలో మహిళలకు ఎటువంటి వాల్యూ ఉంటుంది, క్రిస్టియన్స్లో వాళ్ళని ఎలా చూసుకుంటారు, ఇటువంటి ప్రతి అంశాన్ని చూసుకుంటూ వస్తారు. ఇటువంటి చూసుకునే మహిళల మీద అంటే వీళ్ళని ఒక రకంగా ఒక సమాజంలో ఒక విధంగా ట్రీట్ చేసే వీళ్ళ మీద కూడా హింస అనేది ఎలా జరుగుతుంది అనే అంశాన్ని చూసుకుంటూ ఈ టాపిక్ అంతా కూడా మనకి మహిళల మీద జరిగేటువంటి నేరాలు, దీనికి ఇది లింకే కదా.
మరి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మరి ఈ బాల్య వివాహాలు జరుగుతున్న మహిళలు, పిల్లలు, ఈ పిల్లల్ని ఒక సెట్ ఆఫ్ ఏజ్లో ముందే, అంటే ఏజ్ కంటే ముందే వాళ్ళని స్కూల్ మార్పించేసి పనుల్లో పంపించేస్తే బాలకార్మికులు అంటారు. సో ఈ మహిళలపై నేరాలు, బాలకార్మికులు, మహిళలు, బాలలకు సంబంధించిన వివిధ రకాలైనటువంటి చట్టాలు. సింపుల్ టాపిక్. లాస్ట్ టైము ఎగ్జామ్లో దీని మీద 6 నుంచి 7 క్వశ్చన్స్ పడినాయి. 7 క్వశ్చన్స్, 7 మార్క్స్. 7 మార్క్స్ మీకు ఊరికినే ఒక 3 టాపిక్లు చదివితే వస్తున్నాయి. ఈసారి కూడా పడతాయి, దీని మీదే పడతాయి. ఎందుకంటే అదంత బజున్న టాపిక్. ఓకే, సో దాని మీద పడితే ఖచ్చితంగా కులతత్వం, మతత్వం, కులం, మతం, మహిళలు, ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ పడుతూనే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఇవి పడుతూనే ఉంటాయి. మనం ఏంటంటే ఒక బేసిక్ అవగాహన అనేది మనం తెచ్చుకుంటే తర్వాత వాళ్ళు ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో ఫస్ట్ ఒకసారి పాత వీడియోస్ చూడండి, నెక్స్ట్ ఈ సిరీస్కి రండి. నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది మనకి చేయడం అనేది ఒక 15 days టైం పడుతుంది. ఈ సిరీస్ అంతా 1 by 1 నేను అప్లోడ్ చేసుకుంటూ వచ్చేసరికి. అందుకని ఒకసారి పాత సిరీస్ చూసుకొని ఇక్కడికి రండి. అక్కడ అయిపోతుంది, ఇక్కడ ప్రిపేర్ అవుతారు, ఒకసారి మెటీరియల్ చూస్తారు, టెస్ట్ రాస్తారు. మీకేం కావాలి? ఈజీగా వస్తాయి 20 నుంచి 25 మార్కులు ఈ సబ్జెక్టులో. ఓకే, సో లాస్ట్ టైం ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో ఒకసారి నేను నోట్ డౌన్ చేశాను, అది కూడా చూద్దాం. సో లాస్ట్ టైం మనకి కులం టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయండి. కులం టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అలానే మహిళల నుంచి 6 to 7 క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. రైట్, నెక్స్ట్ బాలలు, ఈ టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే బాల కార్మికులు అవ్వచ్చు, బాల కార్మిక చట్టాలు అవ్వచ్చు, వీళ్ళందరూ ఈ టాపిక్ గురించి అయితే ఒక 3 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మతం, మతత్వం. ఓకే, సో మతం మీద ఇక్కడ 4, 5 ఇచ్చాను, ఇది 3 క్వశ్చన్స్. మతం మీద 3, మతతత్వం మీద 1, మొత్తం 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందండి. మతం మీద 3, మతత్వం మీద 1 క్వశ్చన్ అనేది ఇచ్చారు. రైట్, నెక్స్ట్ వివాహం టాపిక్ మీద 4 క్వశ్చన్స్ ఇచ్చారు. కరెక్ట్, లాస్ట్ టైం వివాహం టాపిక్ మీద 4 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్స్ వీటి మీద 2 క్వశ్చన్స్. రైట్, ఎస్సీ ఎస్టీ మీద 2 క్వశ్చన్స్. నెక్స్ట్ దివ్యాంగులు ఈ టాపిక్ మీద ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చారు. దివ్యాంగుల టాపిక్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చారు. రైట్, నెక్స్ట్ మనం ఇందాక ట్రైబల్స్ గురించి చూసాం, 2 క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్రాంతీయ తత్వం ఏది, దీని మీద ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చారు. మనకి కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమిషన్స్ ఇచ్చారు. మరొక ఇక్కడ ఇంపార్టెంట్ అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇండియన్ పాలిటీలో ముఖ్యమైనటువంటి కేసులు కొన్ని ఉంటాయి. ఓకే, కేశవానంద భారతి కేసు ఇండియన్ పాలిటీలో ఉంటుంది. అటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా మనకి వివిధ రకాలైనటువంటి కొన్ని ఆ టాపిక్కి సంబంధించి కొన్ని రిలేటెడ్ కొన్ని కేసెస్ ఉంటాయి. సో అవి కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, సో ప్రాంతీయ తత్వం మీద 2 క్వశ్చన్స్ అడగటం అనేది జరిగింది. ప్రాంతీయ తత్వం మీద 2 క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ మనం చూసినట్టయితే మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు వీటి మీద 4 క్వశ్చన్స్ అడిగారండి. మైనారిటీలు మరియు వెనుకబడిన వర్గాల మీద 4 క్వశ్చన్స్ అడిగారు. సో ఇది మనకి లాస్ట్ టైం సోషియాలజీ పేపర్ ఉన్నటువంటి ప్యాటర్న్. అలానే ఈసారి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ప్యాటర్న్. చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేసుకుంటారండి. బేసిక్ సమాజం అంటే ఏంటి, సమాజ శాస్త్రం అంటే ఏంటి, వీటి మీద ఇచ్చిన నిర్వచనాల నుంచి మొదలుపెట్టుకొని భారత సమాజం అంటే ఏంటి, భారత సమాజాన్ని 2 శాస్త్రవేత్తలు డివైడ్ చేస్తారు. వారి పరంగా భారత సమాజం అంటే ఏంటి, ఆ శాస్త్రవేత్తలు ఎవరో మనకి లెసన్లో చూద్దాం. ఓకే, సో దాని ప్రకారం భారత సమాజ నిర్మాణం ఎలా ఉంటుంది. నెక్స్ట్ కుటుంబంలో ఉన్నటువంటి వివిధ రకాలైన డెఫినేషన్స్, వివిధ రకాలైనటువంటి కుటుంబాలు రకరకాలు ఉంటాయి. మళ్ళీ వాటి నంబూద్రి కుటుంబం అవ్వచ్చు, ఇటువంటి రకరకాల కుటుంబాలు ఉంటాయి, వాటిని మనం మాట్లాడుకుంటాం. వివాహం అంటే ఏంటి, భారతదేశంలో చరిత్ర కాలం నుంచి మనకి వివిధ రకాలైన వివాహాలు అనేవి ఉన్నాయి. అనులోమ వివాహం, విలోమ వివాహం, ఇటువంటివన్నీ ఉన్నాయి. మరి ఆ వివాహం అంటే ఏంటో కూడా చూస్తాం. బంధుత్వం, కిన్షిప్ అంటే ఏంటి, చాలా చిన్న టాపిక్ ఇది, దీని నుంచి కూడా క్వశ్చన్ అనేది ఒకటి. నెక్స్ట్ కులం, మతం, జాతి, తెగలు, ట్రైబ్స్, మహిళలు, ఈ అంశాలు. ఆ తర్వాత ఇంకా ఈ టాపిక్ ఇంటర్లింకేజ్ చేసుకుంటూ కులం చదువుకున్న తర్వాత కులతత్వం రండి, మతం తర్వాత మతత్వానికి రండి. నెక్స్ట్ ప్రాంతీయ తత్వం చాలా ఈజీ, మీకు ఈజీగా వచ్చేస్తుంది.
భారతదేశంలో ప్రాంతీయతత్వం కోసం పోరాడుతున్నటువంటి ఏరియాలు ఏంటి అనేది అక్కడ టాపిక్. ఇంతకుముందు ప్రాంతం కోసం పోరాడినప్పుడు ఏ కమిషన్లు వేశారనేది టాపిక్. ఓకే, అందులోంచి గూర్ఖాల్యాండ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు ఆ గూర్ఖాల్యాండ్ గురించి మాట్లాడుకోవడం కూడా లేదు. లీవ్ ఇట్. రైట్. నెక్స్ట్, మహిళలకు సంబంధించిన నేరాలు, బాల కార్మికులు, మహిళలు బాలలకు సంబంధించిన అంశాలు, ఇంటర్లింక్. నెక్స్ట్, యువత అశాంతి. ఇది ఒక సింగిల్ టాపిక్, చిన్న టాపిక్, అంత పెద్ద ఇంపార్టెంట్ లేని టాపిక్. రైట్. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వివిధ అంశాలు, వెల్ఫేర్ స్కీమ్స్, గిరిజన సంక్షేమాలు. నెక్స్ట్, ఇదంతా కలిపి ఒక టాపిక్గా చూసుకోండి. వెనుకబడిన వర్గాలు, ఓకే, బ్యాక్వర్డ్ క్యాస్ట్, మైనారిటీలు, వీళ్ళిద్దరికి సంబంధించి ఒక టాపిక్గా చూసుకోండి. నెక్స్ట్, దివ్యాంగులు. దీని నుంచి కూడా 2 క్వశ్చన్స్ పడినాయి లాస్ట్ టైం. సో ఈ టాపిక్ని నేను ఇలా ఫ్రేమ్ చేస్తున్నాను. దీనికి సంబంధించి తెలుగు పీడిఎఫ్ మీకు అందిస్తాను. ఒకసారి ఎగ్జామ్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి మీకు ఆల్రెడీ అందిస్తాను ఇది సాయంత్రానికి. రైట్. నెక్స్ట్, ఇక దీనికి సంబంధించి 1 by 1 టాపిక్ సంబంధించిన వీడియో, దానికి సంబంధించిన మెటీరియల్, టెస్ట్ 1 by 1 నేను యాడ్ చేసుకుంటూ వస్తాను. ఓకే. సో ఫస్ట్ మనకి భారత సమాజం అనే టాపిక్ని నేను మీకు అందిస్తాను. దీనికి సంబంధించిన మెటీరియల్ అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ ఫస్ట్ అందిస్తాను. నెక్స్ట్ నుంచి 1 by 1 వెళ్ళిపోతాం. ఇట్లా అది వన్ డే గ్యాప్ అవ్వచ్చు, 2 days గ్యాప్ అవ్వచ్చు. వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. వన్ మోర్, లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే, సో మీరు అక్షరం ఎడ్యుకేషన్స్ అనేది ఎప్పటి నుంచో 2016 నుంచి 17 నుంచి మేము ఐ థింక్ 17 నుంచి అనుకుంటా, 17 స్టార్టింగ్ నుంచి మేము మీకు ఫ్రీ సర్వీసెస్ అనేవి మేము అందించడం అనేది జరుగుతుంది. ఓకే. మరి ఇటువంటి సర్వీసులు అందించేటప్పుడు మేము మనీ పెడుతూనే ఉన్నాం, మాకు ఇబ్బంది లేదు. ఓకే. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నేను మనీ పెడుతున్నాను అందరికి ఫ్యాకల్టీస్కి పెట్టేసి నేను మీకు ఒక ఉచితంగా క్లాసులు అనేవి అందించాం. కానీ ఒక ట్రెండ్ అనేది చేంజ్ అయినప్పుడు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. నేను ప్రతిసారి మళ్ళీ వీడియో దగ్గరకు వచ్చేసి టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయండి అని చెప్తే నాకే ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ విధానంలో ఉండే ఛానల్ కాదు. రైట్. సో మీరు కనుక ఈ టెస్ట్ సిరీస్ ఇవి సిరీస్లు మీరు పర్చేజ్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఒక టార్చ్ బేరర్గా ఉంటారు. ఖచ్చితంగా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. ఇదే నేను తినడానికి కాదు, నేను పూర్తిగా ఇదేం కాదు. ఓకే. రైట్. సో మీరు ఈ సిరీస్ పర్చేజ్ చేయడం వల్ల ఏంటి అంటే, ఒకటి క్వాలిటీ అనేది మేము పెంచడానికి బాగుంటుంది. రెండు వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మీరు ఉపయోగపడతారు. ఓకే. ఈ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దీని నుంచి వచ్చి మేము ఏదో కోటలు మేడలు కట్టేది ఏమి ఉండదు. జాబులు ఉంటే జాబులు చేసేసుకుంటాం ప్రశాంతంగా, అంతే ఇంకా. రైట్. ఓకే. సో దీనికి సంబంధించి మొత్తం యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఈ సాటర్డే ఈవినింగ్ మనకి 25 మార్క్స్కి సంబంధించినటువంటి ఒక వీక్లీ టెస్ట్ మన ఛానల్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే. సో జాగ్రఫీ నుంచి 5 క్వశ్చన్స్, హిస్టరీ నుంచి 5 క్వశ్చన్స్, సోషియాలజీ నుంచి 5 క్వశ్చన్స్, అర్థమెటిక్ రీజనింగ్ కలిపి ఒక 5 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ ఒక 5 క్వశ్చన్స్, 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ విత్ -0.33. ఓకే. విత్ -0.33 అంటే 1/3 నెగిటివ్తో పెట్టేస్తాం. ఓకే. దీనికి సంబంధించి రిజల్ట్ కూడా వెంటనే వచ్చేట్టు పెట్టుకుందాం. ఎక్స్ప్లెనేషన్ సండే ఈవినింగ్ పెట్టుకుందాం. రైట్. సో రేపటి నుంచి శేఖర్ సార్ కూడా క్లాస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.